వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే చికెన్ కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, సోపు, మెంతులు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టి వాటర్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసి వాటర్ వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో టమోటా ముక్కలు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ టమోటా పేస్ట్ పక్కన పెట్టి కుక్కర్ పెట్టి చికెన్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేయాలి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం. రుచికి సరిపడా కల్లుప్పు వేయాలి, పసుపు వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన మసాలా వేసుకోవాలి. పేస్ట్ బాగా పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. ఇలా వేగిన తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేట్టుగా వేగాలి. ఇలా బాగా వేగాలి. చూడండి, ఇలా బాగా పచ్చివాసన వీటిగా వేగింది. ఇలా బాగా వేగిన తర్వాత కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. ఇలా ఎసురు వేసుకొని చూడండి కలుపుకోవాలి. ఒకసారి చూడండి. కుక్కర్ మూత తీసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్లు తర్వాత మూత ఇలా తీసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికింది. సాఫ్ట్గా కుక్ అయింది ముక్కలు. కూర అయితే ఇలా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది. కలర్ రైస్, వైట్ రైస్, సంగటి, రోటీ లేకైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.